హీరా హుక్కు అరే ఇలా అయిందేంటి? నాకు అసలు తెలియలేదు. క్షమించండి స్వామి, నన్ను క్షమించండి స్వామి, క్షమించండి. అది అది అసలు ఏం జరిగిందంటే, నా వల్ల నీకు నియమ ఉల్లంఘన జరిగిందా? నేను నమస్కారం చేయడానికి కిందకి వంగినప్పుడు గిన్నెలోని వెన్నపూస నా పెదవరకు తగిలింది. కావాలని వెన్న తినలేదు, నమ్ముతావుగా? లేదు లేదు, మీరు నా అతిథి అలా అనకండి. నాన్నగారు ఎప్పుడు చెప్తారు అతిథి దేవోభవ అని. మీరు మా ప్రత్యేక అతిథి. రంగడితో సమానంగా మీకు గౌరవం దక్కుతుంది. అలాగా? ఇప్పుడు నా ప్రాణం కుదుటపడింది. సకు, కొంతమంది అయితే అస్సలు మాట్లాడరు, సైకిల్ చేస్తారు. సరే గాని నీ పాండురంగడు నిన్ను జాగ్రత్తగా చూసుకుంటారా చెప్పు? నేను ఈయనకి అంత పరాయిదాన్ని అయిపోయానా? చూడమ్మా సకు, నాకు చాలా పనులున్నాయి, నేను వెళ్ళాలి. నన్ను అస్సలు లక్ష్య పెట్టినప్పుడు నేనెందుకు ఇక్కడ ఉండాలి? నేను వెళ్ళిపోతాను. అయ్యో అయ్యయ్యో వెళ్ళకు, ఆగు భార్యామణి. చూసావా సకు, పిలుస్తుంటే వెళ్ళిపోయింది. తనని నేను లక్ష్య పెట్టలేదంట. నేను బ్రతిమలాడే కొద్దీ తన ఆలకు ఎక్కువైపోతోంది. తన కోపం ఎలా పోగొట్టాలో తెలియటం లేదు. సకు, నాకు అరక పోగొట్టడానికి మంచి సలహా ఇస్తావా? తను నాతో మాట్లాడాలి. సలహానా? ఒక్క నిమిషం. నా స్నేహితుడి దగ్గర బోల్డ్ అని సలహాలుంటాయి. నేను వెళ్ళి వాడిని అడుగొస్తాను. నాకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా నేను వాడితో చెప్తాను. వాడు అద్భుతమైన సలహా చెప్తాడు. నేను ఇప్పుడే వెళ్ళి వాడిని అడుగొస్తాను. అప్పటి వరకు రంగడితో మాట్లాడుతూ ఉండండి. సకు, నువ్వు నీ అమాయకత్వంతో నా మనసును గెలుచుకున్నావు.